ఎంత క్రౌడ్ నాకు అర్థం ఇప్పుడు. Hello everybody, welcome back to my channel. Hope you all are doing good. So right now నేను సికింద్రాబాద్ టు విశాఖపట్నంకి వెళ్ళే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా టువర్డ్స్ రాజమండ్రి. సో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ అటెండ్ అవడానికి అయితే నేను రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నా విత్ ఎలిజా. సో నేను వెళ్ళిన ట్రైన్ ఏంటిది, ఆ ట్రైన్ టైమింగ్, అలాగే ట్రైన్ జర్నీ ఎలా ఉంది, సో అందులో పబ్లిక్ లైక్ ప్యాసింజర్స్ ఎంతమంది ఎక్కారు, సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ట్రైన్ ట్రావెలింగ్ అనేది ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అండ్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12806 లింగంపల్లి టు విశాఖపట్నం వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మనకి అయితే సికింద్రాబాద్ స్టేషన్కి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మ్యాక్సిమం లింగంపల్లి బేగంపల్లిలోనే మ్యాక్సిమం ప్యాక్ అయిపోతుంది, లైక్ ఫుల్ అయిపోతుంది. సో చూడవచ్చు ఈ ట్రైన్లో జనరల్ సెక్షన్ లైక్ ముందు ఉంది. సో చాలామంది ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవాళ్ళు లైక్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేవాళ్ళు మ్యాక్స్ ఈ ట్రైన్కి వెళ్తారు. సో బై 7 o'clock అయితే ఈ ట్రైన్ కరెక్ట్గా స్టేషన్లోకి వచ్చేసింది. సో ఎక్కాలి. నేనైతే ట్రైన్ లైక్ అడ్వాన్స్గానే టికెట్ బుక్ చేసుకున్న రిజర్వేషన్ కాబట్టి, సీటింగ్ రిజర్వేషన్ కాబట్టి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. నేను నా కంపార్ట్మెంట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నా ట్రైన్ ఆగానే ఎక్కాలని. సో అనుకున్న ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసా. అండ్ నేను రిజర్వేషన్లో అయితే పర్లేదు, మన సీట్స్ మనకు ఉంటాయి కాబట్టి చిన్నగా నిదానంగా ఎక్కినా నో ప్రాబ్లం. బట్ జనరల్ అలా ఉండదు. బేగంపేట లింగంపల్లిలో ఫుల్ ప్యాక్ అయిపోయింది, అందరు ఎక్కుతారు. సో చూడొచ్చు రిజర్వేషన్ సెక్షన్లో కొంచెం ఖాళీగా ఉంది, లైక్ ఫ్రీగా ఉంది కొన్ని సీట్స్. సో ఎప్పుడు చూలే నిజం చెప్పాలంటే వీక్ డేస్లో అలాగే వీకెండ్లో కంపేర్ చేసుకుంటే లైక్ పండగలు కూడా చాలా వరకు ట్రైన్ బాగా రష్ ఉంటుంది. సో అరౌండ్ 7:15 కల్లా అయితే ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్లో స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంతమంది జన్మభూమి ట్రైన్లో ట్రావెల్ చేస్తారు, మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ అలా సన్ రైజ్ చూడొచ్చు, చాలా అవసరంగా ఉంది, బాగుంది. నాకైతే ఫీలింగ్ చాలా మంచిగా అనిపించింది. ఇంత మార్నింగ్ లైక్ ఫ్రీగా వెళ్ళటం. ఎప్పుడు ఈ ట్రైన్ చాలా రష్గా ఉండే ట్రైన్, ఈరోజు నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది. సో ఇంకొక క్రేజ్ థింగ్ ఏంటంటే ఈ ట్రైన్లో రాబరీ లైక్ థెఫ్ట్ లైక్ దొంగతనం జరిగే అటెంప్ట్ జరిగింది. అది క్రేజ్ అసలు. అది ఎలా జరిగిందో అసలు ఆ ప్లానింగ్ అయితే డిఫరెంట్ లెవెల్ ప్లానింగ్. అదైతే దొంగ ఎలా వచ్చాడు, ఎలా దొంగతనం చేద్దాం కూడా వీడియోలు చూపిస్తాను నేను. అండ్ సో సీటే దొరికేసింది. నేను చెప్పాగా కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయని. ఎలిజా అయితే ప్లాన్ చేస్తుంది నిద్రపోయి ట్రావెల్ చేయాలని, బికాస్ కంపార్ట్మెంట్ కానీ సీట్లు కొంచెం ఖాళీగా ఉన్నాయిగా, టైం దొరికితే పడుకోవడానికి అనుకుంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ట్రైన్ స్టార్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అయితే ఒక స్టాప్లో ఆగింది. నిజం చెప్పాలంటే ఈ స్టేషన్లో స్టాప్ లేదు, బట్ క్రాసింగ్ ఉండటం వల్ల ఈ జనవరి ట్రైన్ అని క్రాసింగ్ ఆపారు. సో ఈ స్టేషన్ వచ్చేసి బొమ్మాయిపల్లి. ముందుగా అయితే మీరు కామెంట్ చేయండి, ఈ రైల్వే మీకేం గుర్తొచ్చింది, చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? చిన్నప్పుడు నేను మా కజిన్స్ అయితే మంచిగా రైల్వే ట్రాక్కి వెళ్ళి తెంపుకొచ్చుకునే వాళ్ళు. ప్రజెంట్ చూడ నాకు అదే గుర్తొచ్చింది చిన్నప్పుడు మెమరీస్. సో ట్రైన్ 9:10 కల్లా అయితే నల్గొండ రీచ్ అయింది. అండ్ చాలామంది తెలుసుకుంటా ఈ ట్రైను లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, వాయా విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం రీచ్ అవుతుంది. అండ్ వెల్కమ్ టు వాష్రూమ్ సెక్షన్ అంటారా? సో రిజర్వేషన్ సెక్షన్లో వాష్రూమ్ పర్లే, కొంచెం నీట్ కింద బాగానే ఉన్నాయి, బట్ స్మెల్లే కొంచెం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి. సో ఈ సత్తెనపల్లి స్టాప్లో మనకి కావాల్సిన మన రిలేటివ్స్ కొందరు ఎక్కుతున్నారు ఈ స్టాప్లో. సో వాళ్ళైతే రిజర్వేషన్ చేసుకోవాలి, జనరల్ ఎక్కుతున్నారు. చూడాలి జనరల్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్, లైక్ సీట్లు దొరుకుతాయి అని అనుకుంటున్నాం, ఎందుకంటే ట్రైన్ కొంచెం రష్ ఉంది కానీ. సో ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు. సో గుంటూరులో కూడా మా పిన్ని వాళ్ళు ఎక్కుతున్నారు. సో అలా చెప్పా కదా, ఒక చిన్న ఫంక్షన్ ఉంది రాజమండ్రి, అలా ఫ్యామిలీలో రిలేటివ్స్ అందరినీ కలుపుకొని ఇదే ట్రైన్కి. సో కొంచెం ముందు కొందరు వెనక ఎక్కుతూ అలా ముందుకే వెళ్తున్నాం. సో గుంటూరు స్టాప్ తర్వాత నెక్స్ట్ వచ్చి తెనాలి. సో తెనాలి లైక్ గుంటూరు నుంచి డైరెక్ట్ విజయవాడ మీదకి వెళ్ళకుండా ట్రైన్ ఇలా తెనాలి వచ్చి తెనాలి కూడా స్టాప్ ఉండి ఇక్కడ మనకి ట్రైన్ అనేది ఒక 20 minutes దాకా ఆగుతుంది. సో ఈ గ్యాప్లో చాలామంది దిగేవాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే చాలామంది ఎవరైతే లంచ్ టైం అరౌండ్ 1:30 కల్లా రీచ్ అవుతుంది కాబట్టి మనకి లంచ్ టైం కాబట్టి మనకి స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చాలా వరకు భోజనాలు అమ్ముతారు. సో వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ ఉంటే 50 rupees వెజ్, అలా నాన్ వెజ్ 60 rupees ఎగ్ బిర్యానీ అలా అమ్ముతారు. సో ఇలా చూసి ప్లాట్ఫామ్ మీద అలా పెట్టేసి అమ్ముతారు. దానికన్నా ప్యాకెట్ కొన్ని ఉంటాయి బయట నుంచి అమ్ముతారు, అవి చాలా బాగుంటాయి టేస్ట్గా. సో ఆ ఫుడ్ ఎలా ఉంటుందో రివ్యూ చేసుకోవాలంటే నాది ఇంకో వీడియో ఉంది, లాస్ట్ టైం సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రిప్కి వెళ్ళిన వీడియో ఉంటుంది, అది చూడండి. అండ్ ఇది వచ్చి ఏసీ ఎకనామిక్ క్లాసెస్. సో ఇందులో ఏసీ కోచెస్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉందిగా వైజాగ్ ట్రిప్ది, అందులో చూడండి, అందులో కంప్లీట్గా వీడియో చూపించాను నేను, లైక్ లోపల ఏసీ ఎలా ఉంటుంది, లైక్ మనకు కావాల్సిన బెడ్స్ ఎలా ఉంటాయని చెప్పి, ఫీజు ఎలా ఉంటుంది, లైక్ ఫీజు కానీ దాని టికెట్ ఛార్జ్ ఎలా ఉంటాయి కూడా నేను ఆ వీడియో చెప్పాను.
సో ఈ ట్రైన్ అయితే మనకి చూడొచ్చు అన్‌రిజర్వ్డ్. సో ఇక్కడైతే మనకి ట్రైన్‌లో ఇంజిన్ మారుతుంది. సో అందుకే ట్రైన్ ఎక్కువసేపు ఆపుతుంది. గుంట పునుగులా కమాన్ గుంట్రు గుంట పునుగులా వేసాత గుంట పునుగుల చట్నీ. గైస్ చూసారుగా జనరల్ సెక్షన్ ఎంత క్రౌడ్గా ఎంత రష్గా ఉందో. సో అడ్జస్ట్ అయితే కూర్చోవచ్చు. అండ్ నేను చెప్పే కదా ఈ ట్రైన్లో దొంగతనం చేయడానికి ట్రై చేశారని. సో ఏమైందంటే ఒక వ్యక్తి నల్గొండలో ఎక్కినప్పుడు ఒక అమ్మాయిని హైదరాబాద్ చూస్తున్న ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడడం, ఫ్రూట్స్ ఇవ్వడం, కాఫీ ఆఫర్ చేయడం చేసి ఆ అమ్మాయి బ్యాగ్ మీద ఈయన దిగే ముందు ఆయన కోట్ కానీ ఆయన పేపర్ అలా పెట్టి ఆ బ్యాగ్ తీసుకుని దిగుదాం ప్లాన్ చేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి అతన్ని చెప్పగానే వాంచి అంత భయపడి పారిపోయాడు. సో ఒకటి జరిగింది. సో బీ కేర్ఫుల్, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ లగేజ్ని కేర్ఫుల్గా చూసుకోండి. సో ఎలిజా అయితే నిద్రపోతూ వస్తూనే ఉంది. సో కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి. ఆయన అయితే విజయవాడలో దిగుదాం అనుకున్నా, బట్ తను నిద్రపోతున్నా డిస్టర్బ్ చేద్దాం నేను లేవకుండా రికార్డ్ చేస్తూనే ఉన్నా. అండ్ ఒక క్రేజీ థింగ్ ఏంటంటే తెనాల్లో వాటర్ అయిపోయినాయి. సో వాష్రూమ్ వాటర్ రావట్లేదు, హ్యాండ్ వాష్ చేసుకుందామన్నా. సో విజయవాడలో అయితే వాటర్ ఫిల్ చేస్తున్నారు. ఇది ఇష్యూ కామన్ ఇష్యూ. బట్ ఒకసారి మనం ఒకవేళ కంప్లైంట్ ఒకవేళ చేయాలనుకుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ట్రైన్లోనే. ఏ కంపార్ట్మెంట్కి వాటర్ రాకపోయినా, డస్ట్బిన్ సరిగ్గా నీట్గా లేకపోయినా మీకు కంప్లైంట్ చేయొచ్చు. సో ట్రైన్ అయితే విజయవాడ దాకా కొంచెం అవుట్స్కట్స్ దగ్గరలో ఆపేశారు. తెలియదు ఎందుకు ఆపారో, క్రాసింగ్ ఉందేమో అని. నా ఎదురుగా అయితే మీకు చూడొచ్చు మేరీమాత గుణదల మేరీమాత చర్చ్ అయితే ఉంది. సో మీలో ఎంతమంది విజయవాడ నుంచి ఉన్నారు, లైక్ మీలో ఎంతమంది ఒకవేళ విజయవాడలో స్టే చేసి గుణదల మేరీమాత చర్చ్కి విజిట్ చేశారు వెళ్ళారో కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అయితే ఆపాడు. అండ్ అలా తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ సైడ్కి మనకి ఎంటర్ అవ్వని ట్రైను. ఎటువైపు చూసినా పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు అండ్ ప్లామ్ ట్రీస్, చాలా బాగుంది గ్రీనరీ అయితే. సో నియర్ బై వచ్చేసి రాజమండ్రి అయితే మేము దిగబోతున్నాం. ఈ ట్రైన్ క్రేజింగ్ ఏంటంటే నియర్లీ 130 km/h అయితే రీచ్ అయింది. అసలు చాలా 100 బార్ ట్రైనే 130 km/h. ఈ జనవరి ట్రైన్ కూడా తాడేపల్లిగూడెం దాటిన తర్వాత ఆ స్పీడ్ రీచ్ అయింది. సో గైస్ అరౌండ్ 4:30-4 o'clock టైంకి అయితే మేమైతే రాజమండ్రి రీచ్ అయిపోదాం. నేను జనరల్ సెక్షన్ కంపార్ట్మెంట్లో అయితే ఫుల్ రష్ ఉంది. దిగే మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్తుంటే అసలు దారి కూడా బ్లాక్ అయిపోయింది, అంత రష్ ఉంది ట్రైన్. నా బెస్ట్ విషయంలో ఎప్పుడు ట్రావెల్ చేసినా కొంచెం రిజర్వేషన్ చేసుకుని ట్రావెల్ చేయడం బెటర్, లేకుంటే కొంచెం లగేజ్ది ఇబ్బంది పడాల్సి వస్తుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే నో ప్రాబ్లం రిజర్వేషన్ లేకుండా, బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు పక్క రిజర్వేషన్ కావాలి. సో స్టేషన్లో దిగిన తర్వాత అసలు దిగనీయట్లేదు, అంత క్రౌడ్ ఉంది. అనుకున్న వెళ్ళే కొద్ది ట్రైన్ కాలేదు అనుకున్నా, బట్ రాజమండ్రి దిగిన తర్వాత ఇంకా రాజమండ్రి కూడా ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు. సో విశాఖపట్నం వెళ్ళేసరికి ఎవరైతే వెళ్తారో ఈవినింగ్ టైం వాళ్ళు కూడా ఇదే ట్రైన్కి జన్మభూమి ట్రైన్కి ఎక్కుతున్నారు. చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నారు. ఈవెన్ రిజర్వేషన్లు కూడా ఎక్కుతున్నారు, ఈవెన్ జనరల్ కూడా ఎంతగానో క్రౌడ్ ఎక్కుతున్నారు. నేనైతే దిగేసిన తర్వాత మా రిలేటివ్స్ అయితే చెప్పా కదా, మా మామయ్య వాళ్ళు పిన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. బికాస్ వీ గాట్ లాట్ ఆఫ్ లగేజ్. సో మేమైతే గుంటూరు నుంచి రాజమండ్రి వస్తున్నాయి కాబట్టి కొన్ని లగేజ్ తెచ్చుకున్నాం, వాళ్ళ రిసీవ్కి వెళ్తున్నాను. సో ఓకే, దిస్ ఈస్ హౌ ఫైనల్ అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాం. అండ్ మీరు ఎంతమంది రాజమండ్రి నుంచి ఉన్నారో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది జన్మభూమి ట్రైన్లో ట్రావెల్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.